మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో కృపా సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం ఇంతవరకు అనుగ్రహించినందుకు వందనాలు. తండ్రి చేసిన మేళ్లను ఉపకారములను జ్ఞాపకం చేసుకోవడానికి, క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాలు పొందడానికి సహాయం దయచేసినందుకు వందనాలు. కీర్తనల ద్వారా మా జీవితం ద్వారా ఆరాధన చేయడానికి సహాయం దయచేసినందుకు మీకు వందనాలు. వినగలిగేటువంటి చెవులను, వాక్యం నాకు లోబడి జీవించేటువంటి జీవితమును మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాలను యేసయ్య నామములో పాల్గొనబడి అందిస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు నామములో వాక్య పాసులను కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యము. నేటి అంశము కనికరము గల దేవుడు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, మెర్సీ ఆఫ్ గాడ్. కనికరము గల దేవుడు. నేటి వాగ్దానము తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. Paul's second letter to Thessalonians chapter 3 verse 3. కలిసి నాతో చెప్పండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ఆమేన్. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమైనటువంటి సంఘమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణత్వము కలిగినటువంటి దేవుడు, ఆయన నిత్యము కనికరించేటువంటి దేవుడు, ఆయన నిత్యము కరుణించేటువంటి దేవుడు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన సన్నిధికి రావాలి. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4 verse 16. కలిసి నాతో చెప్పండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆమేన్. కనికరములో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, తండ్రి ప్రేమ కనికరములో ఉన్నది. తండ్రి యొక్క కనికరము ఈ యొక్క మన జీవితాల్లో ఉన్నది. కనికరములో ఉన్నటువంటిది కృప ఉన్నది, ప్రేమ ఉన్నది, క్షమాపణ ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, ఆయన కనికరించారు కాబట్టి మనము క్షమించబడ్డాం. మనముకి శిక్ష పడవలసినటువంటి వాళ్ళం. మన అపరాధముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై మనము నరకము వెళ్ళవలసినటువంటి వాడు. కానీ నరకము నుండి తప్పించింది కృప, కనికరము. మన అపరాధములను క్షమించి వేసింది కనికరము. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే ప్రభు అయినటువంటి యేసయ్య ఏమంటున్నారంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 8 verse 12. కలిసి నాతో చెప్పండి. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసి కొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఆయనలో ఉన్నటువంటి కనికరము మన పాపములను క్షమించడమే కాకుండా ఇంకా ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు. ఆలోచన చేయండి. ఎవరు ఎంత పాపం చేశారో, ఏ పాపం చేశారో
ఆ యొక్క పాపాలన్నింటినీ కూడా ఆయన తుడిచివేస్తున్నాడు కనికరము ద్వారా. ఇంకా పాపాలను నేను జ్ఞాపకం చేసుకోనని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, ఈ సత్యాన్ని బట్టి నీవు నేను ధైర్యంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారమై ఉన్నా. కలిసి నాతో చెప్పండి, యేసయ్యా నీ కృప నా ఎడల ఉంచి నాకు రక్షణ ఇచ్చి నా పాపములన్నిటినీ నీవు క్షమించినందుకు నీ కనికరము చొప్పున నా పాపములను క్షమించినందుకు వందనాలు. ఆమేన్. నీవు నేను నిత్యము సిద్ధపాటుతో ఉండాలి. ఆయన మాట నందు, ఆయన వాక్యమునందు, ఆయన చేసినటువంటి బలియాగమునందు నిత్యము కృతజ్ఞత హృదయము కలిగి ఆయన సన్నిధికి మనం రావాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఆయన యొక్క సింహాసనము కృప సింహాసనము, ఆయన యొక్క సింహాసనము కనికరము కలిగినటువంటి సింహాసనము, ఆయన యొక్క సింహాసనము ప్రేమ కలిగినటువంటి సింహాసనం. ప్రేమ, కనికరము, కృప కలిగినటువంటి సింహాసనము దగ్గరికి మనం తీసుకొని వెళుతుంది పరిశుద్ధమైనటువంటి యేసయ్య రక్తం. కాబట్టి నీవు నేను ధైర్యముగా జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, అదే సత్యాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో 19-20 వచనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. We come to the throne of grace through the precious blood of Jesus. కలిసి నాతో చెప్పండి, 19-20 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19-20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆమేన్. మనకి ఉన్న ధైర్యం ఏమిటి అంటే, యేసయ్య రక్తము ద్వారా నేను తండ్రి సన్నిధికి ధైర్యముతో చేరతాను. అది నీవు నేను విశ్వసించి చెప్పవలసినటువంటి మాట. కలిసి నాతో చెప్పండి, తండ్రి సన్నిధికి నా క్రియలను బట్టి, మంచి పనులను బట్టి కాదు, యేసు ప్రభువు పరిశుద్ధ రక్తము ద్వారా ధైర్యముతో తండ్రి ఇంటికి చేరటానికి నేను ధైర్యము కలిగి నిరంతరము జీవిస్తాను. ఆమేన్. మనలో ఉండవలసినటువంటి విశ్వాసాన్ని మన నోటితో చెప్పుకోవాలి, బయలుపరచాలి, బహిర్గతం చేయాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, ఇంకా పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రికలో ఒక సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. తిమోతికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనం, Paul's second letter to Timothy, chapter 2 verse 13. కలిసి నాతో చెప్పండి, మనము నమ్మదగని వారమైనప్పటికీ నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చినటువంటి తండ్రి.
ఆయన ఏ మాట అయితే సెలవిస్తాడో, ఏ వాగ్దానం అయితే సెలవిస్తాడో, ఏ ప్రవచనం అయితే తెలియచేస్తాడో, తండ్రి తన సమయంలో తన చిత్త ప్రకారముగా వాగ్దానాలను తరువాత ప్రవచనాలను ఆయన నిత్యము నెరవేరుస్తూ ఉంటాడు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, Paul's second letter to Corinthians, chapter 1 verse 20, మొదటి అధ్యాయము 20వ వచనంలో ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కలిసి నాతో చెప్పండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్. కలిసి నాతో చెప్పండి. యేసయ్య నాకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నా జీవితంలో నిత్యము నెరవేరుతుంది. యేసయ్య నాకు ఇచ్చిన వాగ్దానము దేవుని మహిమ కొరకు, తండ్రి మహిమ కొరకై నన్ను నియమించి నాకు వాగ్దానము చేసి నాతో మాట్లాడి వాక్యము ద్వారా ప్రవచనము ద్వారా నాతో మాట్లాడి నా జీవితాన్ని యేసయ్యకు సాక్షిగా పరిశుద్ధాత్ముడు నియమిస్తున్నాడు. ఆమేన్. ఈ విధంగా నీవు నేను విశ్వసించి నిత్యము మనము ఒప్పుకోవాలి అనేది తండ్రి యొక్క చిత్తం. ప్రియమైనటువంటి సంఘమా, అసలు మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే అందుగల కారణాన్ని కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. ఎందుకు మనం సజీవంగా ఉన్నాం అనే కారణాన్ని కూడా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నలభై 43వ అధ్యాయం యెషయా గ్రంథం, ది బుక్ ఆఫ్ ఐజియా 43 verse 7. దేవుడు మానవుడిని సృష్టించటానికి గల మొట్టమొదటి కారణం. ప్రియమైనటువంటి సంఘమా, మనం ఇంకా జీవిస్తున్నాము అంటే అందుకు గల మొదటి కారణం. కలిసి నాతో చెప్పండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఆమేన్. నిన్ను నన్ను పుట్టించింది తండ్రి తన మహిమ కొరకు మనల్ని పుట్టించాడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఉద్యోగము చేస్తున్నప్పటికీ, ఏ పనిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ నేను ఇంకా జీవిస్తున్నాను అంటే తండ్రి మహిమ కొరకు నేను జీవిస్తున్నాను. తండ్రి మహిమ కొరకు నేను ఇంకా సజీవ సాక్షులుగా ఉన్నాను. సజీవ సాక్షులు. ఈ లోకంలో మానవులు కోట్ల మంది ఉన్నారు. కోట్ల మందిలో నుండి మనల్ని వేరుపరిచింది సజీవ సాక్షులుగా ఉంచారు. కాబట్టి సజీవుల లెక్కలో మనం లేవు, సజీవ సాక్షుల గుంపులో మనం ఉన్నాం. కలిసి నాతో చెప్పండి. నేను యేసయ్యకు సజీవ సాక్షిగా నా తండ్రిని మహిమపరచుట కొరకు నన్ను పరిశుద్ధాత్ముడు నిలబెట్టి ఉన్నారు. కాబట్టి నేను ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా తండ్రి మహిమ కొరకు జీవిస్తాను. తండ్రి మహిమ కొరకు పని చేస్తాను. యేసయ్యకు సాక్షిగా జీవిస్తాను.
ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఇది దేవుని యొక్క సంకల్పం. ఆయన కనికరములో ఉన్న సత్యం ఏమిటి అంటే, ఆయన చూపేటువంటి ప్రేమ, ఆయన చేసేటువంటి కృప, ఆయన నిత్యము మనలో అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు. అందుకే యేసయ్య శిలువలో మరణించాడు, ఆయన శిక్షను భరించాడు. ప్రియమైనటువంటి సంఘమా, నీవు నేను పొందవలసినటువంటి శిక్షను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో భరించారు. మనం పొందవలసినటువంటి శిక్షను యేసయ్య శిలువలో కొట్టివేశారు. అందుకే పరిశుద్ధాత్ముడు కనికరించి సహాయము దయచేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 17-18 వచనాల్లో, పాల్స్ లెటర్ టు హీబ్రూస్, హెబ్రీలకు రాసిన పత్రిక చాప్టర్ 2 verse 17 and 18, 2వ అధ్యాయం 17-18 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆమేన్. కలిసి నాతో చెప్పండి. 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభుల వారు శోధించబడ్డారు, అపవాది చేత శోధించబడ్డారు. శోధనలు ఎవరికి వస్తాయి? విశ్వాసులకు వస్తాయి. అపవాది శోధనలు తీసుకొస్తాడు. యేసు ప్రభులు వారు శోధనలు జయించారు. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మాన్ని జయించారు. సాతాను యొక్క అధికారాన్ని సిలువలో అంతం చేశారు. మరణం యొక్క అధికారాన్ని యేసు ప్రభులు వారు సిలువలో అంతము చేశారు. మరణము నుండి మనలను జీవములోకి నడిపించారు యేసయ్య. కాబట్టి నీవు నేను కూడా నిత్యము కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ఆయన కనికరము చొప్పున మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. యేసయ్య మన పక్షాన ప్రధాన యాజకుడుగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అందును బట్టి నీవు నేను ధైర్యము కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మరొక సత్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అన్ని భయాలకైనా ప్రధానమైనటువంటి భయం ఏమిటి అంటే మరణము అనేటువంటి భయం. ఈ మరణం అనేటువంటి భయాన్ని జయించేది యేసయ్య మరణం ద్వారా మనం మరణాన్ని జయిస్తాం. మరణం యొక్క అధికారాన్ని కొట్టివేశారు యేసయ్య సిలువలో మరణించి. కాబట్టి మనము సజీవంగా ఉన్న మనము నిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నేను జీవిస్తాను అని పలకాలి, నేను జీవిస్తాను అని సెలవించాలి. కారణం, నా యొక్క మరణము, ఆత్మీయ మరణము సిలువలో కొట్టివేయబడింది. మరణం యొక్క అధికారము సిలువలో కొట్టివేయబడింది. కాబట్టి నేను జీవిస్తాను అని నీవు నేను నిత్యము పలకాలి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవు నేను పలకవలసింది ఏమిటి అంటే, నేను జీవిస్తాను అని పలకాలి. నేను భయపడను, నేను జీవిస్తాను అని నీవు నేను విశ్వాసము ద్వారా చెప్పాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మరొక సత్యం ఏమిటి అంటే, 118వ కీర్తనలో మరొక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు.
సామ్స్ 118. ప్రతి ఒక్కరూ ఏ కష్టములో, ఏ బాధలో, ఏ రోగములో ఉన్నప్పటికీ ఈ యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 118, 17. సామ్స్ 118:17. కలిసి నాతో చెప్పండి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఆమేన్. కలిసి నాతో చెప్పండి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఆమేన్. నీవు వివరించాలి యేసయ్య క్రియలను, తండ్రి చేసిన కార్యాలను, యేసయ్య చూపిన కృపను, యేసయ్య మరణమును, పునరుత్థానమును ప్రకటించటానికి యెహోవా క్రియలను, యేసయ్య క్రియలను వివరించటానికి నేను ఇంకా సజీవంగా ఉన్నా. ఏ దేవుడు నన్ను కోరుకుంటున్నాడు? పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అదే యేసయ్య నా నుండి కోరుకున్నాడు. అదే సత్యాన్ని యేసయ్య భూలోకంలో నివసించినటువంటి కాలంలో శిష్యులను పిలిచాడు. పిలిచి యేసు ప్రభుల వారికి ఏమని సెలవిచ్చారంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అంతం వరకు నేను మీతో తోడుగా ఉన్నాను అన్నారు యేసయ్య. నేను మళ్ళా రాబోచున్నాను, రెండోసారి నేను మళ్ళా రాబోచున్నాను, నా యందు విశ్వాసం ఉంచండి అని యేసయ్య సెలవిచ్చున్నాడు. ఆయన మాటలందు నేను విశ్వాసం ఉంచాలని పరిశుద్ధాత్ముడు కోరుకున్నాడు. అదే సత్యాన్ని శిష్యులకు బయలుపరిచారు. వాళ్ళు దిగులు పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏమన్నారంటే, యేసు ప్రభు వారికి సెలవిచ్చారు, నన్ను యూదులు, ఈ యొక్క రోమా సైన్యం నన్ను చంపివేస్తారు, సిలువ వేస్తారు అని మరణించబోయే ముందే యేసయ్య వాళ్ళకు చెప్పారు. అప్పుడు వాళ్ళంతా చాలా దిగులు పడుతూ ఉన్నారు. అలా జరగటానికి వీల్లేదు ప్రభువా, మరి నువ్వు వెళ్ళిపోతే మరి మా పరిస్థితి ఏమిటి? 3.5 సంవత్సరాలు కలిసి మనమంతా కలిసి ఉన్నాం కదా, అనేక అద్భుతాలు మీరు చేశారు, మేము కళ్ళతో చూసాము, మరి అన్నిటిలో మేము సాక్షులుగా ఉన్నాం కదా, మరి మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి అని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎవరు? శిష్యులు. మేము ఒంటరివాళ్ళం అయిపోతాం అనేటువంటి దిగులు వాళ్ళలోకి వచ్చింది, శిష్యుల్లోకి వచ్చింది. అందుకని యేసయ్య వాళ్ళని పిలిచి, ఆ 12 మందిని పిలిచి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో ఉన్నటువంటి సత్యం, 16-17 వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, సత్య స్వరూపపు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 18వ వచనం. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తను, కొంతకాలమైన తర్వాత లోకమునను మరి ఎన్నడను చూడదు. అయితే ఆయన, మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవించరు. ఎవరెవరితో మాట్లాడారు? యేసయ్య మాట్లాడారు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14:16-18. ప్రియమైనటువంటి సంఘం, కలిసి నాతో చెప్పండి. నేను అనాథను కాదు, నాలో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నివసిస్తున్నారు. యేసు ప్రభువు నాలో నిత్యము నివసిస్తున్నారు. నాలో ఉన్న యేసు ప్రభువు ఈ లోకములో ఉన్న సాతాను కన్నా శక్తిమంతుడు, గొప్పవాడు. యేసు ప్రభువు జీవిస్తున్నారు కాబట్టి నేను జీవిస్తాను. యేసయ్య సన్నిధిలో, తండ్రి ఇంటిలో నిత్యము నేను నివసిస్తాను, నేను జీవిస్తాను. ఆమేన్. ఇది పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు. ప్రేమటువంటి సంఘమా, ఆయన కనికరములో ఆయన ప్రేమ ఉన్నది, ఆయన కృప ఉన్నది, ఆయన క్షమాపణ ఉన్నది. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు నిత్యము తెలియచేస్తూ ఉన్నాడు. విలాప వాక్యముల్లో మరొక సత్యాన్ని చూస్తాం. ద బుక్ ఆఫ్ ఎక్లేసియాస్టస్
కాదు, లామెంటేషన్స్, విలాపవాక్యము, విలాపవాక్యములు మనం చూస్తాం. ఇక్కడ రాయబడినటువంటి సత్యం ఏంటి అంటే, ఇర్మియా తర్వాత ఉంటుంది విలాపవాక్యములు. 3వ అధ్యాయం 23, 24, 22, 23 వచనాల్లో చూస్తాం. విలాపవాక్యముల్లో లామెంటేషన్స్ చాప్టర్ 3 verse 22 and 23, 22, 23. కలిసి నాతో చెప్పండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆమేన్. His grace is new every day morning. ప్రతిరోజు కూడా ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన కరుణ, ఆయన కనికరము నిత్యము చూపిస్తూ ఉంటాడు. ప్రేమటువంటి సంగమా, అది ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణం. ప్రేమటువంటి సంగమా, కాబట్టి మనం ధైర్యంతో జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అసాధారణమైనటువంటిది కాదు ఆయన చూపించేటువంటి కనికరం, అది విశేషమైనటువంటి గొప్ప కనికరము. గ్రేట్ మర్సీ హి షోస్ అపాన్ హిస్ చోసెన్ చిల్డ్రన్. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 1 verse 3 and 4, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున, కలిసి నాతో చెప్పండి, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఆమేన్. మనల్ని తిరిగి జన్మింపచేశారు వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, తన కృప ద్వారా, తన కనికరము ద్వారా, తన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనకి నూతన జన్మ అనుగ్రహించారు. మన ఆత్మలకు నూతన జన్మ మనం పొందుకుని ఉన్నాం. కారణం ఆయన యొక్క విశేషమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి కనికరము చొప్పున. ప్రియమైనటువంటి సంగమం, ఆ యొక్క కనికరం మనల్ని ఏం చేసింది? శిక్ష నుండి తప్పించింది, బాధ నుండి తప్పించింది, రోగము నుండి తప్పించింది, శోధ నుండి తప్పించింది. ప్రియమైనటువంటి సంగమం, అందుకే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 verse 7. కలిసి నాతో చెప్పండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆమేన్. Blessed are those who show mercy, they shall receive mercy. ఎవరైతే కనికరము చూపిస్తారో వాళ్ళు కనికరాన్ని పొందుకుంటారు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, దేవుడు చేసేటువంటి ప్రతి క్రియలో కూడా ఆయన యొక్క కనికరాన్ని మనం చూస్తాం. ఆయన యొక్క కనికరాన్ని చూస్తాం. కీర్తన 145వ కీర్తనలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. Psalms 145 verse 9. కలిసి నాతో చెప్పండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు
ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఆమేన్. ప్రతి పనిలో ఆయన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ప్రతి పనిలో ఆయన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను విశ్వాసముతో, సంతోషముతో, ధైర్యముతో యేసయ్య రాజ్యము కొరకు జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అనేక సత్యాలను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు యొక్క జనాంగం ఎడల దేవుడు తన కనికరాన్ని చూపించాడు. ఇజ్రాయేల్ యొక్క మనస్తత్వం ఎలాంటిది అంటే, వాళ్ళని పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ గురించి ఏమని చెప్తుంటే, ది జూయిష్ పీపుల్ ఆర్ నోన్ యాజ్ అ స్టిఫ్ నెక్కెడ్ పీపుల్. అంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు విరోధముగా మాట్లాడేటువంటి వాళ్ళు, దేవుడు చేసిన మేలులను ఉపకారములను మర్చిపోయి దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. దైవజనులను, మోషేను చేయటం ప్రారంభించారు, వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇది వారిలో ఉన్నటువంటి ఈ యొక్క స్వభావం, యూదులలో ఉన్నటువంటి స్వభావం. అందుకే వాళ్ళ గురించి ఏమని తెలియచేస్తున్నాడు అంటే, ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం వాళ్ళ గురించి, ఇజ్రాయేల్ గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం. డెబ్బై 78వ కీర్తనలో మనం చూస్తాం. Psalm 78 verse 40. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు? శోధించడం ప్రారంభించారు, తిరుగుబాటు చేశారు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ ఇజ్రాయేలు ఆహారాన్ని పొందుకున్నారు, ఆహారం లేనప్పుడు, త్రాగటానికి నీళ్లు లేనప్పుడు నీళ్లు పొందుకున్నారు. 40 సంవత్సరాలు అరణ్యములో ఆకాశములో మేఘ స్తంభముగా దేవుడు నిలిచాడు, వాళ్ళ మధ్యలో అగ్ని స్తంభముగా దేవుడు నిలిచాడు. త్రాగటానికి నీళ్ళు లేనప్పుడు నీళ్లు దేవుడు అనుగ్రహించాడు, ఆహారం లేనప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. పరలోకముడి దేవదూతలు తినేటువంటి మన్నాను వాళ్ళకి కుమ్మరించాడు. ఇంకా రోజు ఈ మన్నానైనా మాకు మాంసం కావాలన్నప్పుడు పక్షుని దేవుడు అనుగ్రహించాడు. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదు, వేసుకున్నటువంటి చెప్పులు పాడైపోలేదు, అరిగిపోలేదు. ఈ విధంగా 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించి పోషించి వాళ్ళ మధ్యలో తన సన్నిధి ఉంచినా కూడా వీళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్ళు ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు. ఇది ఇజ్రాయేలీల యొక్క మనస్తత్వము, జీవితాలు, చరిత్రలో. కీర్తన 78:32, Psalm 78 verse 32. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకపోయిరి. కళ్ళతో చూశారు అద్భుతాలు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద లక్షల మంది యూదులను, ఇజ్రాయేలును నడిపించి బయటకు తీసుకుని వచ్చారు. వీళ్ళ పశువులు, వీళ్ళ యొక్క మొత్తం ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఆరినటువంటి నేల మీద, ఆ యొక్క సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఆరిన నేలలో వాడు నడుచుకుంటూ వచ్చారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వెనకాల ఫరో తన సైన్యంతో, తన రథాలతోటి, ఆయుధాలతోటి, గుర్రాలతో వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క సముద్రంలో చనిపోయి కొట్టుకుపోయారు. వీళ్ళు ఒడ్డుకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం కనిపించాయి? వాళ్ళ యొక్క శవాలు తేలటం కనిపించాయి. ఇన్ని అద్భుతాలు చూశారు వీళ్ళు. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా వాళ్ళలో ఇంకా లేదు. ఆశ్చర్య కార్యాలను చూసినా కూడా
ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయేరే. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు నీవు నేను కూడా రక్షణ పొంది ఉన్నాం. మనం దేవుని విషయంలో కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు. అనుమానమే పాపం. ప్రధానమైనటువంటి పాపం ఏమిటి అంటే అనుమానం. నమ్మకపోవటమే పాపం. వీళ్ళు కళ్ళతో చూశారు అద్భుతాలు, కానీ వీళ్ళలో నమ్మకం లేదు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. 78వ కీర్తన 22వ వచనంలో కూడా అదే సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. Psalm 78:22. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ప్రియమైనటువంటి సంఘం, ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్య క్రియలను వాళ్ళు మరచిపోయారు. కీర్తన 78:11 వచనం ఆ సత్యాన్ని మనం చూస్తాం. Psalm 78:11. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. వాళ్ళు మర్చిపోయారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను అన్నీ కూడా మర్చిపోయారు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి? సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి లోకంలో నివసించినప్పుడు అనేక అద్భుతాలు చేశారు. శిష్యులు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్న తర్వాత వీళ్ళు యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వీళ్ళని పిలిచి వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళల్లో ఒకడు, ఆయన పేరు తోమా, కేరళ వచ్చినటువంటి థోమస్ గారు, షాలోమ్, ఏం చేస్తున్నాడు? తోమా ఏమన్నాడు? ఆయన గాయాలలో నా వ్రేలు పెట్టి నేను చూస్తే తప్ప, తాగితేనే తప్ప నేను నమ్మను అన్నాడు. ఆలోచన చేయండి. చూడటం నమ్మకం కాదు, చూడక నమ్మిన వారు ధన్యులు. నమ్మకం అనేది చూడకుండానే కలగాలి. అంటే అదే విశ్వాసం. మనం చూడలేదు, యేసయ్య పునరుత్థానం గురించి మనం చూడలేదు, కానీ మనం నమ్మాలి. ఆయన మాటను నమ్మాలి. యేసయ్య పునరుత్థానుడు రాయబడి ఉంది. పరిశుద్ధాత్మను రాయించాడు సత్యాన్ని. మనకు కళ్ళకు కనిపించింది ఆయన మనకు రాసి ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథము ద్వారా, వాక్యము ద్వారా. అది నమ్మటమే విశ్వాసం. ఆ నమ్మకం లేకపోవడమే పాపం. వీళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు వారు 11 మంది కనిపించారు. వాడు వెళ్ళిపోయాడు, ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. మిగిలిన 11 మంది ఉన్నారు, ఒక చోట ఉన్నారు. సరే, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వీళ్ళకి తాను ప్రత్యక్షపరుచుకున్నారు. Matthew chapter 28:16 and 17. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. మొక్కారు కానీ కొందరు సందేహించారు. ఈ 11 మందిలో కూడా పూర్తిగా విశ్వాసం రాలా. కళ్ళతో చూశారు, పునరుత్థానుడైన యేసయ్యను కళ్ళతో చూశారు. అయినప్పటికీ కూడా వీళ్ళలో అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. అనుమానం కూడా పాపమే. ఇది జరిగిద్దా? ఉపవాసం ఉన్నాను, కానుక ఇచ్చాను, 10 భాగాలు ఇచ్చాను. ఈ పాస్ గారేమో ప్రతి సంవత్సరం అనాథకు ఒక బట్టలు అంటాడు, అవి కూడా ఇచ్చాను. క్రిస్మస్ సంవత్సరం స్పెషల్ కానుక అంటాడు, అవి కూడా ఇచ్చాను. పాస్ గారేమో ఆఫ్రికా వెళ్ళేటప్పుడు మళ్ళీ స్పెషల్ కానుక అంటాడు, అప్పుడు ఇచ్చాను. ఇండియా దానికి కార్డులు ఇచ్చాను. ఇన్ని చేశాను. కొందరు మీరు కాదు ఏం అంటారు? అనుమానిస్తారు. మరి నేనేమో ఇన్ని చేశాను, ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, వాక్యం చదివాను, కానీ అనుమానము, సందేహము. ఆ సందేహమే, ఆ అనుమానమే రాకూడదు. ఆ అనుమానం రావడమే పాపం. ఆ సందేహమే పాపం. సందేహాన్ని, అనుమానాన్ని, ఆందోళనను కలుగజేస్తాడు సాతానుడు.
ఇది జరిగిద్దా? జరగదు అంటాడు. యేసయ్య దగ్గరికి సాతాను వచ్చి ఏమన్నాడు? సాతానుడికి తెలుసు యేసు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు, సృష్టికర్త అని యేసయ్య గురించి సాతానుడికి మనకన్నా ముందుగా తెలుసు. పరలోకముండి దిగి వచ్చాడు, త్రోసివేయబడ్డాడు, గర్వము ద్వారా త్రోసివేయబడ్డాడు. ఆయన తేజో నక్షత్రము, జ్ఞాని. పరలోకంలో ఉన్న వాళ్ళందరి తర్వాత ఎవరు జ్ఞాని అంటే, భూలోకంలో మానవులందరికన్నా ఎవరు జ్ఞాని అంటే సొలొమోను కన్నా జ్ఞాని ఎవరు? ఈ యొక్క అపవాది శోధకుడు. తనలో ఆలోచనలో గర్వం రావడం ద్వారా పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. భూలోకానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? యేసయ్య గురించి తెలుసు. యేసయ్య గారికి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి నువ్వు తినే నీకు ఆకలేస్తున్నది అన్నాడు. యేసయ్య 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఇంకా ఏమంటున్నాడు? ఆ ఎత్తైన యెరూషలేము మందిరం పైకి తీసుకెళ్ళిపోయాడు. పైకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ వచ్చి దూకే అంటున్నాడు. నువ్వు దూకేస్తే దేవతలు వచ్చి నీ కాళ్ళకు రాయి దగ్గరకున్నాడు పట్టుకుంటాను అంటున్నాడు. ఆలోచన చేయండి. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా ఈ యొక్క ప్రపంచానంతా చూపిస్తున్నాడు. ఆ కొండ మీద తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. చూపించి నాకు మొక్కు, ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆలోచన చేయండి. లూకా సువార్త 4వ అధ్యాయం 3 సార్లు శోధించాడు. చివరికి యేసు ప్రభువు అన్నాడు, సాతానుడా వెళ్ళిపో, నీ దేవుణ్ణి ప్రార్థించు, పూజించు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు శోధకుడు వెళ్ళిపోయాడు. యేసయ్య దగ్గరికి శోధకుడు వెళ్ళిపోయినప్పుడు మీ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు రాడు? ఆలోచన చేయండి. మనం ఎన్ని క్రియలు, మంచి క్రియలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా శోధకుడు వదిలిపోయాడు, వస్తాడు. ఆలోచన మనకి డ్యూటీలు ఉన్నాయి. ఆలోచన చేయండి. ఎక్కువగా క్రిస్మస్కి, నూతన సంవత్సరానికి, ఆ తర్వాత పునరుత్థాన దినానికి మీరు సెలవు తీసుకుని ప్రత్యేకంగా వస్తున్నారు. ఇన్ని చేసినా కూడా ఏమున్నాయి? అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. ఈ అనుమానాలు, ఈ సందేహాలు, ఆందోళన, కంగారు పట్టం. బీపీ షుగర్ ఎప్పుడు పెరిగిద్ది? ఆందోళన చెందినప్పుడు, కళ్ళ ఎదుట సమస్య ఉన్నప్పుడు బీపీ వెళ్ళిపోయింది, షుగర్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత భోజనం, ఎలాంటి భోజనం డాక్టర్లు చెప్తారు, ఇది తగ్గాలంటే ఈ భోజనం వాడండి, ఈ విటమిన్లు వాడండి. విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి మెడికల్ షాప్లో. అవి లేకపోతే మనకు ఆన్లైన్ రెడీగా ఉంది. ఫోన్ చేయటం, డెలివరీ కూడా మన ఫ్రీగా ఏం కాదు, డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి. అన్నిటికీ మనకి ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా అనుమానము, ఆందోళన, కంగారు, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వస్తాయి? అపవాది ద్వారా, సాతాను ద్వారా వస్తాయి. అందుకే వీటన్నిటిపైన మనం జయము పొందుకోవటానికి ఆయన జయించారు. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య అన్నారు, ఈ లోకంలో ఉన్నప్పుడే అన్నారు. ఎవరు సెలవిచ్చారంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ అని యేసు ప్రభువు అన్నటువంటి మాట కలిసి నాతో చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 8:37, రోమన్స్ చాప్టర్ 8:37. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. వీటన్నిటిలో అంటే ఏంటి? ప్రతిదీ, ఆర్థిక సమస్యలు, అప్పులు, ఇంటి సమస్య, పిల్లల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, తల్లి సమస్య, తండ్రి సమస్య, కూతురు సమస్య, వాళ్ళ భవిష్యత్తు, అన్నిటిపైన అత్యధిక విజయం పొందుకోవాలి. కాబట్టి కంగారు పడకూడదు, దిగులు పడకూడదు, ఆందోళన చెందకూడదు. బిల్స్ నేను కూడా కట్టాలి, చాలా కట్టాలి. ఈ హాల్కి అద్దె కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, పిల్లలకి ఫీజులు కట్టాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కట్టాలి. కట్టవలసిన ఫీజులు చాలా ఉన్నాయి, ప్రతి సంవత్సరం కట్టాలి. ఆలోచన చేయండి. అవి ఒకరోజు తీరిపోయాయి కాదు, ప్రతి సంవత్సరం కట్టాలి. కాబట్టి ఇవన్నీ గురించి ఆలోచన చేస్తే కుదరదు. ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో పలకాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:57. ఏ సమస్యలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా
ఈ వచనాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వసించాలి, పలకాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57. Paul's first letter to Corinthians chapter 15 verse 57. కలిసి నాతో చెప్పండి. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు నాతో కలిసి చెప్పండి. నా కష్టములో, నా కష్టము పైన, నా సమస్య పైన, నా అప్పుల పైన, నా ప్రతి సమస్యలో యేసు ప్రభు ద్వారా నా తండ్రి నాకు జయము అనుగ్రహిస్తున్నారు. యేసు ప్రభు మూలముగా నాకు జయము నా ప్రతి సమస్యలలో నాకు కలుగుతుంది. కాబట్టి నేను దిగులు పడను, నేను ఆందోళన చెందను, నేను కంగారు పడను. షాలోమ్. చేయండి. ఇది పరిస్థితి. కనికరములో ఉన్నటువంటి కరుణ, దయ, ప్రియమైనటువంటి సంఘం. అదే దేవుడు సెలవిచ్చాడు. ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే, ఏమని సెలవిచ్చాడు అంటే, కీర్తన 105, 8, 9. కీర్తన 103, 8. కీర్తన 103, 8 వచ్చిందో ఆ సత్యాన్ని చూస్తాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కలిసి నాతో చెప్పండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆమేన్. 105వ కీర్తనలో మరొక సత్యాన్ని చూస్తాం. ఏమిటి అంటే 8, 9 వచనాల్లో ఇజ్రాయేలుతో దేవుడు సెలవిచ్చున్నాడు. ఆయన నిబంధనను స్థిరపరిచేటువంటి దేవుడు. ఇజ్రాయెల్తో ఒక నిబంధన తండ్రి చేశాడు. ఏమిటి? వాళ్ళ క్రియలను బట్టి కాదు వాళ్ళు స్థిరపరచబడింది, వాళ్ళ మంచి పనులను బట్టి కాదు, వాళ్ళ స్వభావాల గురించి మనం విన్నాం. అయితే నిబంధన జనులు ఇజ్రాయేలీలు, వాళ్ళు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు. ఇజ్రాయేలీలు భౌతికంగా నిబంధన జనులు, ఆత్మీయంగా విశ్వాసము ద్వారా మనము కూడా యేసు రక్త నిబంధన జనులము. మనం కూడా ఇజ్రాయేలం, ఆత్మీయ ఇజ్రాయేలం. మనకున్న నిబంధన ఏమిటి? యేసు రక్తము. యేసు రక్తము ద్వారా మనము స్థిరపరచబడ్డాం. తండ్రితో మనల్ని సమాధానపరిచింది, తండ్రితో మనల్ని ఐక్యపరిచింది ప్రభు అనేటువంటి యేసు రక్తం. తండ్రి ఇంటిలోకి మనం తీసుకుని వెళ్ళింది యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం. క్రొత్త నిబంధన రక్తము యేసయ్య అనుగ్రహించినటువంటి పరిశుద్ధ రక్తం. ఇజ్రాయేలుతో దేవుడు నిబంధన చేశారు. చూడండి 105వ కీర్తనలో 8, 9 వచనాలు. ఇది వాళ్ళ యొక్క నిబంధన. Psalms 105 verses 8 and 9. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము జ్ఞాపకము చేసుకొనును. దేవుడు ఒక మాట ఇస్తే, నేను నా పిల్లలకు ఒక మాట ఇచ్చాను, అది నెరవేర్చేంత వరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, అది జరిగేంత వరకు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి నీకు ఒక నిబంధన ఉన్నది, నాకు ఒక నిబంధన ఉన్నది. యేసు రక్త నిబంధన ద్వారా మనము యేసయ్య కుటుంబంలో, తండ్రి కుటుంబంలో, తండ్రికి ఇష్టమైన పిల్లలుగా మనము నియమించబడ్డాం. ఆశీర్వాదములకు వారసులుగా నీవు నేను పిలబడ్డాం. You and I are called to be a blessing. ఆశీర్వాదములకు వారసులుగా మనము పిలువబడ్డాం. కాబట్టి మన జన్మ హక్కు, తండ్రి ఇంటికి నేను వెళతాను, నా జన్మ హక్కు. స్వస్థత నా జన్మ హక్కు. అలాగూ నీవు నేను ప్రార్థన చేయాలి. కష్టమున్నా, బాధున్నా, రోగమున్నా, బలహీనత ఉన్నా నీవు నేను ఎవరిని నమ్మకూడదు? లోకాన్ని నమ్మకూడదు, మనుషులను నమ్మకూడదు.
తండ్రి వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు వీళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలులకు నిత్యము వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. వీళ్ళ పరిస్థితి అంతా కూడా యేసయ్యకు తెలుసు, తండ్రికి తెలుసు, వీళ్ళు ఎలాంటి వాళ్ళో వాళ్ళకి తెలుసు, వీళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసు. అయినా కనికరం చూపిస్తున్నాడు. ఈ లోకంలో పాపులు చాలా మంది ఉన్నారు, వేల కోట్ల మంది ఉన్నారు. అయినా తండ్రి తన కృప వాళ్ళ మీద ఉంచారు. ఇంకా వాళ్ళు మారు మనసు పొందుతారు, రక్షణ పొందుకుంటారు, తిరిగి తండ్రి దగ్గరికి వస్తారు, యేసయ్యను రక్షకునిగా అంగీకరిస్తారు అని అవకాశం ఇస్తారు. నిన్నటి రోజు నువ్వు జరిగిన సంఘటన చెప్తాను. స్త్రీల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ అందరూ తెలుసు కదా, చాలా మందికి ప్రాణం. అది ఉద్యోగంలో ఉన్నా కూడా ఇప్పుడు స్కోర్ ఎంత చెక్ చేస్తూ ఉంటారు. చాలా మందికి ఇష్టం. ఆలోచించండి, ఇష్టం లేకపోవడం తప్పు కాదు, కానీ ఆ క్రీడాకారుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని గుర్తు చేస్తాను. నిన్న రోజు జరిగినటువంటి స్త్రీల క్రికెట్, విమెన్ క్రికెట్లో వరల్డ్ కప్ జరుగుతుంది. సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. సెమీఫైనల్స్లో ఇండియా ఆస్ట్రేలియా మీదే కదా, ఆస్ట్రేలియా మీద ఘన విజయాన్ని సాధించింది. ఆ ఘన విజయంలో కూడా మామూలు విజయం కాదు. ఒక క్రీడాకారిణి, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు జెమిమా రోడ్రేస్. ఆ అమ్మాయి ఒక క్రైస్తవురాలు. చక్కగా స్తుతిస్తుంది, పాటలు పాడుతుంది, గిటార్ వాయిస్తుంది. అమ్మాయి బాంబేలో పుట్టి పెరిగింది. వాళ్ళ అమ్మ నాన్న రక్షణ పొందుకున్నారు. తనకిద్దరు అన్నయ్యలు. బ్రహ్మాండంగా ఉంది. తనని తిరస్కరించారు, వరల్డ్ కప్కే తిరస్కరించారు అమ్మాయిని. చివరికి దేవుడు మహాకృపను బట్టి తనకి బాంబేలో జిమ్ఖానా క్లబ్ ఉంటుంది, ఆ క్లబ్ మెంబర్షిప్ కూడా తొలగించారు. ఎందుకంటే వాళ్ళ నాన్న మీద అభియోగాలు మోపారు. వీళ్ళ నాన్న సువార్తను ప్రకటిస్తున్నాడు, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసి ఆ అమ్మాయి యొక్క మెంబర్షిప్ని ఆ యొక్క జిమ్ఖానా క్లబ్ నుంచి తొలగించారు. వరల్డ్ కప్ కూడా అమ్మాయిని తిరస్కరించారు. కానీ తండ్రి ప్రణాళిక ఉంది. భారతదేశం ప్రపంచంలో అందరూ గర్వపడే రీతిగా ఆ అమ్మాయి ఆ సెమీఫైనల్స్లో మ్యాన్ ఆఫ్ ది విమెన్, మ్యాచ్ ఆఫ్ ద విమెన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన, ఆ యొక్క క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు, వరల్డ్ కప్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు పిలిచారు. పిలిచి నీ ఆలోచన ఏమిటి, నువ్వు అందరికన్నా ఎక్కువ రన్స్ సాధించావు, మీ యొక్క టీం విజయం పొందుకుంది అన్నప్పుడు మొట్టమొదటి అమ్మాయి ఉన్నది తెలిసే, యేసయ్య ద్వారా నేను జయించాను. ఇంకా ఏమండి, ఇంకా నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం కోట్ చేసి చెప్తుంది, బీ స్టిల్, ఐఎమ్ ది గాడ్, ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్ అన్నమాట. నేను నీ దేవుడను, నెమ్మదిగా ఉండు, యుద్ధము యెహోవాదే. అంతమంది, కోట్ల మంది చూస్తూ ఉన్నారు ప్రజలు, మీడియా. తెలంగాణ, ఆంధ్రలో మాత్రం ఈ ఎల్లో మీడియా మాత్రం అలా సాక్ష్యం చెప్పలేదు, అది ప్రచురించలేదు, ఆ అమ్మాయి ఫోటో కూడా వేయలేదు. ఆలోచన చేయండి. కానీ ప్రపంచం మొత్తం కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుంది. అమ్మాయి ఉంటుంది, తన నోటితో చెప్పింది, యేసు ప్రభు ద్వారా యుద్ధము యెహోవాదే. ఆలోచించి సాక్ష్యం చెప్పాలి, ఏం భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. ఎంత ధైర్యంగా చెప్పిందో చూడండి. ధైర్యముగా చెప్పాలి, ఆందోళన చెందకూడదు. శిష్యులు యేసయ్య పునరుత్థానమైన తర్వాత అనుమానించారు, ఆందోళన చెందారు. కానీ పరిశుద్ధాత్మలోని అభిషేకాన్ని పొందుకున్నాక, పరిశుద్ధాత్మలోని బాప్తిజం పొందుకున్నాక యూదులు భయపడ్డారు. వీళ్ళకి ఎంత జ్ఞానం, ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఆలోచన చేయడం ప్రారంభించారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు యేసుతో ఉన్నవారు కదా, యేసు ప్రభు శిష్యులు కదా, అందుకే వీళ్ళు ఇంత ధైర్యంగా వాక్యం చెప్పగలుగుతున్నారు. వీళ్ళకున్నటువంటి జ్ఞానం, వీళ్ళు చదువుకోలేదు అయినా వీళ్ళకి ఎంత జ్ఞానం అని యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, రోమా అధికారులు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియమైనటువంటి సంఘం, లోకము ఆశ్చర్యపోతుంది, ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యాన్ని కలుగజేసింది ఈ యొక్క క్రికెట్ మ్యాచ్. ప్రియమైనటువంటి సంఘం, ఆ క్రికెట్ మ్యాచ్ ద్వారా క్రైస్తవ సమాజం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విశ్వాసులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
లోకానికి, మనుషులకు, సాతానుడికి భయపడకూడదు. ధైర్యముతో పలకాలి, యేసు ప్రభువు, యేసు పునరుత్థానుడు అని ధైర్యంగా మనం పలకాలి. చెప్పాలి, ధైర్యంతో చెప్పాలి, అన్యులకి చెప్పాలి. ఏంటి అంటే, నువ్వు క్రైస్తవురాలు కదా, యేసు ప్రభు క్రైస్తవుడు, జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ మై విక్టరీ అని చెప్పినప్పుడు ఎల్లో మీడియా అంతా కాకుండా ఇంకా అనేక మంది హిందువులు, అన్యులు అందరూ విమర్శించడం ప్రారంభించారు. అమ్మాయిని విమర్శించడం ప్రారంభించారు. మనం ప్రార్థన చేయాలి, ధైర్యవంతులు రావాలి. యేసయ్య కొరకు నిలబడేటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి సంగతి, చెప్పండి నాతో పాటు, యేసు ప్రభు అని నేను ఒప్పుకొనుచున్నాను. అన్ని విషయాలలో యేసు ప్రభువు నా జీవితానికి, ఆ భవిష్యత్తుకు యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. నా పిల్లల భవిష్యత్తుకు యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభు అని నేను, నా కుటుంబము నిరంతరము ప్రకటిస్తాం. ఆమేన్. యేసయ్య కృపా కనికరములు నిత్యము మన జీవితాల్లో కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు లేచి నిలబడి మన జీవితాన్ని సమర్పించుకున్నాం. కనికరము గల దేవుడవు నీ ఒక్కడివే యేసయ్య. నీ యొక్క శ్రేష్టమైన గొప్ప కనికరమును బట్టి మా అపరాధములను, మా దోషములను నీవు క్షమించావు. నీకు వందనాలయ్యా. నీ కృప ద్వారా మాకు రక్షణ అనుగ్రహించావు. నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమ ద్వారా మమ్మలను చీకటి నుండి, అంధకారము నుండి, పాపపు అధికారము నుండి విడిపించావు. నీకు వందనాలయ్యా. మరణం యొక్క అధికారాన్ని మా జీవితంలో కొట్టివేశావు. నీకు వందనాలు. నిత్య జీవాన్ని అనుగ్రహించిన సర్వశక్తిమంతుడవు యేసయ్యా, నీకు వందనాలు. తండ్రి ఇంటికి ధైర్యముతో చేరటానికి మాకు యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని అనుగ్రహించావు. నీకు వందనాలు. యేసు పరిశుద్ధ రక్తము ద్వారా మాకు విజయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మా ప్రతి సమస్య పైన విజయము యేసయ్య పరిశుద్ధ నామములో అనుగ్రహించినందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు, యేసు మరలా రాబోచున్నటువంటి దేవుడు, లోక రక్షకుడు అని నమ్మి విశ్వసించి ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా నీవే మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నేను, నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రతి ఒక్క కుటుంబము కూడా యేసయ్య పనిని, యేసయ్య కనికరమును, యేసయ్య ప్రేమను, యేసయ్య చేసిన కార్యములను నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా నీవు సహాయము దయచేస్తున్నందుకే మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు ప్రభు నామములో చీకటి అధికారాలను ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబం నుండి పారదంతో బయటమందిస్తున్నాము. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలిగింది అని ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు కృప ద్వారా జయము కలిగింది అని ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు శక్తిగల నామములో అభిషేకము కలిగింది. ప్రతి కుటుంబము యేసయ్య కొరకు సాక్షులుగా తయారు చేయబడి ఆశీర్వదించబడుదురుగాక అని ఆశీర్వదిస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో కాసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, జీవమును యేసు ప్రభు నామములో పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.